గురువుగారు చాలా మంది జాతకాలు చెప్పేవాళ్ళు మన పేరుని బట్టి జాతకం చెప్తారు. లేదా ఈ రాయి పెట్టుకుంటే మీ దశ మారుతుంది అని అంటారు. అసలు ఇది ఎంతవరకు నిజం? అంటే పేరుని బట్టిను ఒక రాయి ఒంటి మీద ఉన్నదాన్ని బట్టి దశ అనేది నిజంగా మారుతుందా? ఇప్పుడు అందరూ ఏం చేస్తారంటే పూర్వకాలం కొందరికి పేర్లు పెట్టారు కానీ కరెక్ట్ జాతకం ప్రకారం పేర్లు పెట్టుకోలేదు. ఏం చేశారంటే బ్రాహ్మణ్స్ దగ్గరకు పోతే తారాబలం తోటి పేరు పెట్టేశారు. నక్షత్రమే పేరు హ్మ్. పెట్టారు. హ్మ్. ఎవరైనా సరే పుట్టినప్పుడు పుట్టిన గడియను బట్టి నక్షత్రం వస్తది. ఆ టయానికి ఏ నక్షత్రం ఉంటే ఆ నక్షత్రం యొక్క ప్రతి నక్షత్రానికి ఒక అక్షరం ఉంటుంది. అయితే ఇవంతా మన లైఫ్ ఎట్లా డిసైడ్ అయిందంటే 9 గ్రహాలు, 27 నక్షత్రాలు, 12 రాసులు హ్మ్. వీటి మిళితం అయి మన యొక్క లైఫ్ అనేది డిసైడ్ అయిపోతుంది పుట్టినప్పుడే. ఓకే. పలానా నక్షత్రానికి పలానా రాశి వస్తుంది, పలానా గ్రహం పలానా టైం పనిచేస్తుంది అని దశల వారీగా ఉంటుంది. మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేదాన్ని ఆ దశను బట్టి మన యొక్క లైఫ్ లో మనం ఏం చేస్తాం ముందే తెలుసుకోవచ్చు. అట్లా ఎవరు పెట్టకుండా ఏం చేస్తారంటే తారాబలం తోటి పేరు మార్చేస్తారు. అప్పుడేమైతుంది చూసుకునే పేరు ఒకటి ఉంటుంది, జాతకం ఒకటి ఉంటుంది. కాబట్టి మీరు చూసుకునే తారా అదేది జాతక ఫలాలు చూసుకుంటే తప్పు వస్తుంది, పేరును బట్టి మీరు జాతకం చూసుకుంటే తప్పు పోతుంది. ఓకే. నేనేం చేస్తా అంటే మొత్తం మీకు డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా కానీ మా స్కానర్ తోటి చెక్ చేసి మీకు అసలు ఏ దశ నడుస్తుంది, ఏ స్టోన్ వస్తుంది చెప్పగలుగుతాం. డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా కానీ అలా ఎలా సాధ్యమవుతుంది చెక్ అసలు? చేస్తా, చేతిరేఖలతో జాతకం చెప్పి డేట్ ఆఫ్ బర్త్ లేకుండా మేము స్కాన్ చేసి మీకు ప్రజెంట్ ఏ దశ నడుస్తుంది అంత దశ ఏది నడుస్తుంది దానికి మేము ఈ కిట్ ద్వారా చెక్ చేసి మీకు చెప్పడం జరుగుతుంది ఏ దశ నడుస్తుంది. ఓకే. అయితే ఈ 27 నక్షత్రాలకు ఒక నక్షత్రానికి ప్రతిరోజు 4 పాదాలు డిసైడ్ అవుతాయి. 24 hours కు 6 గంటలకు ఒక్క పాదం లెక్కన డివైడ్ అయిపోతుంది. ఆ పాదంలో పుట్టినోనికి ఒక రకమైన లైఫ్ ఉంటుంది, మిగతా 6 గంటలు ఒక పాదం ఉంటుంది, అది వేరే. అంటే ఇట్లా 27 నక్షత్రాలు ఇంటూ 4 పాదాలు మొత్తం ఎన్ని 108 పాదాలు ఉంటాయి. అంటే 108 అక్షరాలు. ఈ 108 అక్షరాల ఎవరెవరు ఎప్పుడు పుట్టిరు, ఏ టైంలో పుట్టిరు, వాళ్ళ దశలేంది, అంత దశలేంది, వాళ్ళ లైఫ్ ఎట్లుంటుంది తెలుస్తుంది. ఈ దశలకు కూడా మేము ఏం చేస్తామంటే స్టోన్లు వాళ్ళ డిఎన్ఏ తోటి వాళ్ళ ఫోటో మీద చెక్ చేసి కానీ లేదా వాళ్ళ లోటి లాలాజలం తీసుకొని కానీ వాళ్ళకు మేము స్టోన్లు ఇవ్వడం జరుగుతుంది. ఒరిజినల్ స్టోన్లు బయట అమ్మేటివన్నీ గాజు ముక్కలు అమ్ముతారు, అవి ఒరిజినల్ స్టోన్లు కావు. ఒరిజినల్ స్టోన్లు ఏంటంటే నవధాన్యానికి లింక్ ఉంటాయి. శని అంటే నువ్వులు, కుజుని అంటే కందులు, ఇట్లా వాటితో లింకప్ చేసి ఈ స్కానర్ తో చెక్ చేసి ఒరిజినల్ స్టోన్ మీ శరీరానికి సూటబుల్ అయ్యేది మేము చెక్ చేసి ఇస్తాం. అది పెట్టుకుంటే మీ దశ అంత దశలకు దగ్గర స్టోన్ ఇస్తాం కాబట్టి మీ లైఫ్ లో వచ్చే కష్టాలన్నీ తీరిపోతాయి. నేను చెప్పే ఈ నక్షత్రాలు మీ యొక్క పేర్లు దశల గురించి చెప్తున్నా. వాటికి సంబంధించి మీకు ఎవరికి ఇబ్బంది ఉన్నా మమ్మల్ని సంప్రదిస్తే దాన్ని బట్టి మీకు చెక్ చేసి మీరు ఫోటో పంపినా వాట్సాప్ లో అయినా సరే చెక్ చేసి మీకు కొరియర్ ద్వారా స్టోన్లు పంపించడం జరుగుతుంది. బయట వేసిన స్టోన్లకు నేను చెప్పిన దానికి మీరు స్టోన్లు పెట్టుకుంటే తర్వాత పని కానంటే నాకు సంబంధం లేదు. నేను ఇచ్చిన స్టోన్ పెట్టుకుంటే మీకు 100% ఫలితం ఉంటుంది. కాబట్టి ఈ 108 పాదాలు, 27 నక్షత్రాలు, 7 గ్రహాలు, 12 రాసులు వీటి యొక్క మిళితమే మన యొక్క లైఫ్ డిసైడ్ చేస్తుంది. దాని గురించి నేను బోర్డు మీద వివరిస్తా. దాన్ని బట్టి మీ యొక్క జాతకం ఎలా ఉంది, మీరు ప్రజెంట్ ఎలా ఉందో కూడా తెలుసుకోవచ్చు. ఓకే గురుగారు. మరి ఇప్పుడు ఏ నక్షత్రం గురించి మాట్లాడుకుంటున్నాం? ఇప్పుడు కంటిన్యూషన్ లో ఇప్పుడు వృషభ రాశిలో మృగశిర నక్షత్రం. ఓకే అండి. సో మృగశిర నక్షత్రం వృషభ రాశి వాళ్ళది యొక్క జాతకం ఎలా ఉండబోతుందో చూద్దామండి. గురువు గారు, మరి వృషభ రాశిలో మృగశిర నక్షత్రం 1వ పాదం వాళ్ళకి జాతకం ఎలా ఉండబోతుంది? మృగశిర నక్షత్రం 1వ పాదము వాళ్ళకు వే అనే అక్షరం వస్తుంది. అయితే ఇది వీళ్ళకి ఎట్లా ఉంటుంది అంటే పుట్టినప్పటి నుంచి 7 సంవత్సరాల వరకు వీళ్ళకి కుజదశ ఉంటుంది. ఓకే. కుజదశలో ఏమైందంటే చిన్నప్పుడు వాళ్ళు పుట్టినప్పటి నుంచి అనారోగ్య సమస్యలు, ఎప్పుడు ఏడుస్తూ ఉండడం, చిన్నపిల్లలు కాబట్టి కుజుడు బాగాలేకుంటాడు కాబట్టి దశ నడుస్తున్నప్పుడు ఆ గ్రహం మంచిగా ఉండదు కాబట్టి అతనికి ఎప్పుడు ఏడుస్తూ ఉంటాడు, అనారోగ్య సమస్యలపై మళ్ళీ హాస్పిటల్కి పోతుంటారు, దెబ్బలు తాకించుకుంటుంటారు. అంటే వీళ్ళు ఎప్పుడు 2nd క్లాస్ వరకు ఇలా లైఫ్ నడుస్తుంది. అంటే చిన్నప్పటి నుంచి 7 సంవత్సరాలు అంటే 2వ తరగతి వరకు ఉంటాడు ఆ పిల్లగాని ఏజ్. అతను ఏం చేస్తాడంటే మళ్ళీ దెబ్బలు తాకించుకుంటాడు, అనారోగ్యం చేస్తుంటది, సిక్ అవుతుంటాడు. దీనికి ఏం చేయాలంటే చిన్నపిల్లాడు కాబట్టి రుద్రాక్ష వేయాలి. 3 ముఖాల రుద్రాక్ష మెడలో వేస్తే కుజగ్రహం సంబంధించిన సమస్యలు తగ్గి అతను ఆరోగ్యంగా ఉంటాడు. ఆ తర్వాత 7 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు వచ్చే వరకు ఇది 18 సంవత్సరాలు రావు దశ ఉంటుంది. ఈ రావు దశలో ఏంటంటే ఇతను 2nd క్లాస్ చదువుతున్నప్పటి నుంచి డిగ్రీ అయిపోయే వరకు, జాబ్ వచ్చే వరకు ఈ టైంలో ఏం చేస్తారంటే ఇతను 7th క్లాస్ 10th క్లాస్ వస్తుంది. 10th క్లాస్ లో ఏమవుతుందంటే అనుకున్నని మార్పులు రావు గ్రహం ఏం చేస్తాడంటే వాయిదా వేస్తాడు ప్రతిదీ. తను 1st క్లాస్ రావాలనుకుంటే మిడిల్ మార్క్ తోటి 2nd క్లాస్ తోటి పాస్ అవుతాడు. అంటే అనుకున్న కోరిక నెరవేరదు, వాయిదా పడుతుంది. అలానే ఇంటర్మీడియట్ అయిపోతుంది, డిగ్రీకి వస్తాడు, తర్వాత
ఇది పెళ్లి ఏజ్ ప్లస్ జాబ్ చేసే ఏజ్. ఆ టైంలో ఏమైందంటే అనుకున్న కాలేజీలో సీట్ రాకపోవడం, జాబ్ చేస్తే ఇంటర్వ్యూలో వెయిటింగ్ లిస్ట్ లో పడిపోవడం, పెళ్లి చేయాలనుకుంటే పెళ్లి శుభ్ల దాకా వచ్చి వాయిదాలు పడడం జరుగుతుంది. ఈ రావు ఏం చేస్తారంటే అన్ని వాయిదా అయిపోతుంది ప్రతిదీ. దీనికి ఏం చేయాలంటే వీళ్ళకు ఒక 7th క్లాస్ దాటినాక రావుకు సంబంధించిన గోమేధికం స్టోన్ మగపిల్లలకి అయితే కుడి చేయి మధ్య వేలుకు, లేడీస్ అయితే ఎడమ చేయి మధ్య వేలుకు ఆ రావు గోమేధికం ధరిస్తే వాళ్ళు ఈ రావు గ్రహం యొక్క బాధలు తప్పి జాబ్ రావడము, పెళ్లి కావడము అనేటివి జరిగి వాళ్ళు లైఫ్ లో మంచిగా ఉంటారు. అలానే 25 సంవత్సరాల నుంచి 41 సంవత్సరాల వరకు గురుదశ స్టార్ట్ అవుతుంది. గురుదశ ఎన్ని సంవత్సరాలు అంటే 16 సంవత్సరాలు. ఈ 16 సంవత్సరాలు ఏమవుతుంది, తను జాబ్ లో ఎక్కుతాడు, లేకపోతే కొంతమంది జాబ్ కు ఇంటర్వ్యూలో పోతుంటారు, కొంతమంది అదే జాబ్ చేస్తుంటారు. అప్పుడు ఏమైతుందంటే ఈ దశ స్టార్ట్ కాగానే మాట్లాడే విధానంలో తేడా వస్తుంది. గురుడు ఏం చేస్తాడు, మాటలు మాట్లాడిస్తాడు, బాగా మాట్లాడతాం. అప్పటిదాకా బాగా మాట్లాడేటోడు కూడా తప్పులు మాట్లాడతాడు. ఎప్పుడైతే దశ నడుస్తుందో గురుదశ స్టార్ట్ కాగానే తడబడము, చెప్పాలనుకో చెప్పలేకపోవడము, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. దీనికి ఏం చేయాలంటే కనకపుష్య రాగము 5 క్యారెట్లు, 3 నుంచి 5 క్యారెట్లు, మగపిల్లలు అయితే కుడి చేయి చూపుడు వేలుకు, లేడీస్ అయితే ఎడమ చేయి చూపుడు వేలు ధరించాలి. ఇది శనిగలకు వైబ్రేషన్ ఉండాలి, ఒరిజినల్ స్టోన్ ధరించాలి. అది మేము DNA తోటి ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత 41 సంవత్సరం నుంచి 60 సంవత్సరాలు వచ్చే వరకు శని దశ స్టార్ట్ అవుతుంది వీళ్ళకు. ఈ శని దశలో ఏమవుతుందంటే ఇతను జాబ్ చేస్తుంటాడు, బిజినెస్ చేస్తుంటాడు, పెళ్లి అయి ఉంటుంది, పిల్లలు అయి ఉంటారు. ఇప్పుడు సంసార బాధలు, ఇలా సంసారం అంతా వీళ్ళ పైన ఉంటది. ఈ శని దశలో ఏమవుతుందంటే డబ్బు సమస్య స్టార్ట్ అవుతుంది. అంటే బిజినెస్ చేస్తుంటే బిజినెస్ లాస్ కావడం, జాబ్ చేస్తుంటే జాబ్ లో ప్రమోషన్ ఇవ్వకపోవడం, ఎన్ని డబ్బులు వచ్చినా ఖర్చు కావడము, అనవసరమైన పిల్లలు ఉంటారు, పిల్లలకు అనారోగ్య సమస్య చేయడం, భార్యకు సమస్య చేయడం, భర్తకు సమస్య రావడం, అంటే ఆరోగ్య సమస్యలు వస్తాయి. వచ్చి ఏం చేస్తారంటే హాస్పిటల్ ఖర్చు పెడుతుంటారు. ఎంత డబ్బునని కోట్ల రూపాయలు రాని ఎప్పుడు అప్పే ఉంటుంది. రోజు కోట్లు సంపాదిస్తున్నా సరే వచ్చిన డబ్బు వచ్చినట్టే ఖర్చు అయిపోతుంది. ఆ డబ్బులు ఎందుకు ఖర్చు అయినా అర్థం కాని విషయం. ఓ వెహికల్స్ ఉంటే యాక్సిడెంట్లు అవుతుంటాయి. ఆ వెహికల్ ఉంటే ఏమైందంటే రోజుల్లో పనిచేసి ఒక 10,000 20,000 వేస్తే సాయంత్రం ఏదో వెహికల్ అనేది రిపేర్కి వస్తుంది. ఈ వచ్చిన డబ్బులన్నీ ఆ రిపేర్కి సరిపోతుంది. ఇలా వస్తాయి. దీనికి ఏం చేయాలంటే శనికి సంబంధించిన నీలం స్టోను 5 క్యారెట్లు, మోబిల్ అయితే కుడి చేయి మధ్య వేలుకు, లేడీస్ అయితే ఎడమ చేయి మధ్య వేలుకు పెట్టాలి. ఇది నల్ల నువ్వులకు వైబ్రేషన్ ఉండాలి. దాన్ని మాత్రమే పెట్టాలి, వచ్చిన స్టోన్ పెట్టాలి. ఎక్కడ పడితే అక్కడ స్టోన్ తీసుకోవద్దు. పెడితే ఆ శని యొక్క బాధలు పోయి డబ్బు ఉండకం జరుగుతుంది. స్టోన్ పెట్టిన వితిన్ 6 రోజులలో 1 వీక్ లో రిజల్ట్ కనబడుతుంది. ఇక 60 సంవత్సరాల నుంచి 77 సంవత్సరాలు వచ్చే వరకు బుధ దశ 17 సంవత్సరాలు ఉంటుంది, 17 years. ఈ దశలో ఏమైతుందంటే 60 సంవత్సరాలకు వచ్చినాక ఇతను జాబ్ చేసే వాళ్ళు ఉంటే రిటైర్మెంట్ అవుతారు, బిజినెస్ చేసే వాళ్ళు అంటే బిజినెస్ లో బాగా ఫిక్స్ స్టేజ్ అంటే బిజినెస్ బాగా చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ వచ్చే వరకు ఏమైతుంది అంటే బుధ దశ స్టార్ట్ కాగానే పక్కన బిజినెస్ ఆగిపోతుంది. దశ స్టార్ట్ అయిన అప్పటిదాకా మంచిగా నడుస్తున్న బిజినెస్ అవుతుంది. అంటే తెచ్చిన వస్తువులు అమ్మవు, ఎవడు మన షాప్ కే రారు తీసుకోవడానికి, స్టాక్ అంతా అట్లే ఉండిపోతుంది, ఉండిపోయి డబ్బులు లాస్ అవుతాం. అలానే రిటైర్మెంట్ అవుతారు, డబ్బులు అన్నీ వస్తాయి, వచ్చిన డబ్బులల్లా ఖర్చు అయిపోతాయి, వేస్ట్ ఖర్చులు. అప్పుడు ఏమవుతుంది, వీళ్ళకు కొడుకులు కోడళ్ళు వస్తారు, వాళ్ళు పట్టించుకోరు, ఉన్న డబ్బులన్నీ అయిపోతాయి, ఎవరు మిమ్మల్ని పట్టించుకోరు. అంటే కోడలు చూడదు, కొడుకు చూడడు, మన్మరాలు కూడా సరిగా మాట్లాడదు, భార్య ఉంటే సరిగా పట్టించుకోదు. అంటే వీళ్ళకి ఏమైతుంది అంటే ఎవరు చూడని లైఫ్ లాగా అయిపోతుంది బుధ దశ స్టార్ట్ అయినా. అలానే అనారోగ్య సమస్య స్టార్ట్ అవుతాయి. బుధ దశలో నడుము నొప్పి, కాళ్ళ నొప్పి, డిస్కులు ప్రాబ్లము, మెంటల్ గా డిస్టర్బ్, ఇవన్నీ స్టార్ట్ అవుతాయి బుధ దశలో. దీనికి ఏం చేయాలంటే మరకతం, ఒరిజినల్ మరకతం అంటే పచ్చ గ్రీన్ స్టోన్, దాని పెసాలకు వైబ్రేషన్ ఉండాలి. 5 క్యారెట్ల వరకు ఇది వాళ్ళ యొక్క చిట్కన వేలకు కానీ, మగ పిల్లలు అయితే కుడిచే చిట్కన వేలకు లేదా ఉంగర వేలకు ధరించవచ్చు, లేడీస్ అయితే ఎడమచ్చే చిట్కన వేలకు కుడిచేకి ధరించాలి. ధరిస్తే అప్పుడు ఏమైతే అంటే బుధ దశ బుధుని మనం చేతిలో కంట్రోల్లోకి తీసుకుంటాం కాబట్టి అప్పుడు ఏమైతుంది, బుధ గ్రహము మంచిగా అవుతుంది కాబట్టి కొడుకు కోడలు మాట్లాడుతుంది, పిల్లలు మంచిగా చూసుకుంటారు, భార్య బాగా చూసుకుంటది. ఈ అనారోగ్య సమస్యలు ఏమైనా పెయిన్స్ అలాంటివి ఉంటే తగ్గిపోతాయి. అలానే 77 సంవత్సరాల నుంచి 84 సంవత్సరాల వయసు వచ్చే వరకు వీళ్ళకు కేతు దశ స్టార్ట్ అవుతుంది. ఇది 7 సంవత్సరాలు ఉంటుంది. కేతు దశలో ఏమవుతుంది అంటే నిరాశ ఏర్పడుతుంది. ఎప్పుడు చనిపోదామా, ఇక ఉండి లాభం లేదు, నేను భూమి మీద ఉన్నా వేస్టే, నన్ను ఎవరు పట్టించుకోవట్లేరు, ఉన్న లైఫ్ వేస్ట్ అనుకుంటారు. అంటే వీనికి కోట్ల రూపాయల ఆస్తి ఉంటుంది, డబ్బు మస్తుగా ఉంటుంది, అయినా కానీ ఒక రకమైన సంతోషం. ఎంత డబ్బు ఉన్నా కొడుకులు ఉంటారు, కోడళ్ళు ఉంటారు, ఫ్యాక్టరీలు ఉంటాయి, డబ్బు ఉంటాయి, అన్ని ఉంటాయి, ఒక రకమైన నిరాశ ఏర్పడుతుంది. నా లైఫ్ వేస్ట్ లైఫ్, అనవసరం ఇట్లా ఉండి లాభం లేదు, చనిపోతే బాగా ఒక ఫీలింగ్ వస్తాడు. దానికి ఏం చేయాలంటే వైడూరియం స్టోన్ అంటే క్యాటై అంటారు, దాన్ని ఉలువలకు వైబ్రేషన్ ఉన్న స్టోన్ క్యాటైని 3 నుంచి 5 క్యారెట్లు, మోబైల్ అయితే కుడిచే ఉంగరం వేలు ధరించాలి, లేడీస్ అయితే ఎడమచే ఉంగరం వేలు ధరిస్తే ధరించిన రోజు నుంచి అతనికి నిరాశ అనేది తగ్గిపోయి తన మీద తన కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, బతకాలన్న కోరిక పెరుగుతుంది, ఆరోగ్యంగా ఉండి ఎక్కువ రోజులు లైఫ్ ను లీడ్ చేయగలరు. అలానే 84 సంవత్సరాల నుంచి
104 సంవత్సరాల వరకు శుక్రదశ ఉంటది. వీళ్ళకు శుక్రదశలు ఏమైతుందంటే వీళ్ళని ఎవరు పట్టించుకోరు. భార్య ఉంటే ఇది శుక్రుడు ఏం చేస్తాడంటే ఆపోజిట్ వాళ్ళతోటి ఇబ్బంది పెట్టిస్తాడు. దశ స్టార్ట్ కాగానే లేడీస్ ఉంటే మగ పిల్లలతో లేడీస్ కు డిస్టర్బెన్స్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఏమైతే 84 సంవత్సరాలు అంటే వయసు అయిపోయింటది. ఇది చివరి స్టేజ్. ఈ స్టేజ్ లో ఏమైందంటే నీ దగ్గర ఎంత డబ్బున్నా సరే కోడళ్ళు చూడరు, భార్య చూడదు, మన్మరాలు ఎవరు చూడరు, పట్టించుకోరు. నీ దగ్గర డబ్బులున్నా సరే వాళ్ళు నీ దిక్కే మళ్ళీ ముసలితో మనకేం పని అన్న ఫీలింగ్ వస్తారు, ఇబ్బందులు వస్తాయి. దానికి ఏం చేయాలంటే వీళ్ళు మగ పిల్లలైనా సరే ఆడవాళ్ళైనా సరే డైమండ్ పెట్టుకోవాలి. వజ్రం 15 సెంట్ల నుంచి ఇష్టం ఎంతనన్నా పెట్టుకోవచ్చు. అది కూడా తెల్ల బెబ్బెలకు వైబ్రేషన్ ఉండాలి, అది ఒరిజినల్ ఉండాలి. మామూలుగా బయట పెట్టివన్నీ గాజు ముక్కలు అమ్ముతారు. ఇవాళ రేపు లోకం ఏం చేస్తుందంటే నెగిటివ్ ఎనర్జీ ఉన్న గాజు ముక్కలు కొనుక్కొని పెట్టుకుంటారు. అలా కాకుండా మేము మా స్కానర్ తోటి దీంతో చెక్ చేసి మీకు ఒరిజినల్ స్టోన్ ఇవ్వడం జరుగుతుంది. అది పెట్టుకుంటే ఏమైతుందంటే ఎంబడే మీకు శుక్రగ్రహం యొక్క బాధలు పోయి మిమ్మల్ని చివరి దశలో మిమ్మల్ని మంచిగా చూసుకోవడం జరుగుతుంది. శుక్రుడు యొక్క బాధలు తగ్గిపోయి ఆపోజిట్ వాళ్ళతో మంచిగా అవుతాము, సంసారం మంచిగా చేస్తుంటాము, బాగా ఉంటాం. ఇలా మీరు దశలను బట్టి స్టోన్లు పెట్టుకుంటే బాగుంటారు. కాబట్టి మీరు ఒరిజినల్ స్టోన్లే కొనుక్కోవాలి. ఎడబడతాడ బయట కొనుక్కుంటే అవి ఫలితం ఇవ్వవు. కాబట్టి మీరు ఈ వీడియో చూసినాక స్టోన్లు కానీ ఏది కానీ కొరియర్ ద్వారా కూడా మీకు పంపించడం జరుగుతుంది. దాని ద్వారా తీసుకోవచ్చు.